రాజులు రెండవ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామగ్రులలో కనపడిన వెండి బంగారమును తీసుకొని అష్షూరు రాజునకు కానుకను పంపెను. మనం చదివిన వాక్యాన్ని చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకై దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, మరొక దినాన్ని మా జీవితాలను అనుగ్రహించినారు. మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మీరు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, కుమారత్వము, పరిశుద్ధాత్మ, ప్రభువా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఇంకా ఎన్నెన్నో ప్రభువా నీ కుమారులు మాకు దయచేసినారు. నీ వాక్యము, వచనాలు, వాగ్దానాలు, సంఘము, సహవాసం కొరకై నీకు స్తోత్రములు. ప్రభువా నీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము చదువుకున్నాము. ఒక మనుషుడు మాట్లాడడం ద్వారా ప్రయోజనం లేదు. మీ దాసుని నోటిలో నీ వాక్యాలు ఉంచండి. నీ మాటలు పలుకుటకు నాకు శక్తి చాలదు. ప్రభువా నీ మాటలు పలుకుటకు శక్తినివ్వండి. నాయనా, నా నోరుని వాటిగల ఖడ్గముగా మీరు చేయండి. నా నాటికి కావలి పెట్టండి. పెదవుల ద్వారా నీ కాపు ఉంచండి. చిక్కం పెట్టండి, కళ్ళెం పెట్టండి. నా నోటికి తోడై ఉండండి. ప్రభువా నా మాట అగ్ని వంటిది కాదా, బండలు పగలగొట్టి సుత్తె వంటిది కాదా అని చెప్పారు. తండ్రి, మా జీవితాల లోపాలను, దోషాలను దిద్దండి. నాయన వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి. చేరి వచ్చిన వారిని, జూమ్లో ఉన్న వారిని కనికరించండి. ప్రభువా సంఘాన్ని దీవించండి, వర్ధిల్ల చేయండి. ఉదయం 7 నుండి రాత్రి 7 వరకు సహోదరులు ఈరోజు జూమ్లో ప్రార్థనలు చేయగలిగారు. ఎంతో మీరు సహాయపడినందుకు స్తోత్రములు. ప్రభువా చేయబడిన ప్రార్థనలకు అన్నిటికీ ఆమేన్ చెప్తున్నాను. ఈ సంఘాన్ని ఒక నామకార్థ సంఘముగా ఉండనియద్దయ్యా. ఉజ్జీవమును, తేజమును కలగ చేయండి. మండుచు ప్రకాశించే నాయనా ఒక దీపముగా మీరు చేయండి. నాయనా సహాయం చేయండి. ప్రభువా తండ్రి, నాయనా మరి రోగంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. డానిలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నాయనా సహాయం చేయండి. సుభద్రాల నాన్న కొరకు ప్రార్థన చేస్తున్నాము, సహాయపడండి. మా ప్రార్థనలు కోరుతున్న అందరి కొరకు మేము వేడుకుంటున్నాము. నూతన దంపతులు ఆకాష్, అమూల్యాల కొరకు ప్రార్థిస్తున్నాం. రిసెప్షన్కి నీ బిడ్డలు బయలుదేరారు. క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. తిరుగు ప్రయాణంలో కూడా తోడై యవన బిడ్డలను దర్శించండి. కృపచూపు తండ్రి, సహాయం చేయండి. నాయనా ఈ రాత్రి వేళ మమ్మల్ని, మా సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ చేసిన ప్రతి మేలు కొరకై మీకు ఎంతో వందనాలు ప్రభువా. మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. ఈ రాత్రి ఈ సమయంలో మనం రాజులు రెండవ గ్రంథము 16వ అధ్యాయము ప్రస్తుతానికి 7వ వచనం చదువుకున్నాం. ఆహాజు రాజు చెడ్డ రాజు. వాళ్ళ తండ్రి యోతాము కొంచెం మంచి రాజే. ఎవరు? ఆహాజు యొక్క తండ్రి మంచి రాజే. ఆహాజు యొక్క కొడుకు కూడా మంచివాడే. ఆహాజు కొడుకు ఎవరు? హిజ్కియా. మధ్యలో ఇతనే ఒక చెడ్డ రాజుగా మిగిలిపోయినాడు. భయంకరుడు, దేవునికి చాలా దూరం అయిపోయినటువంటి వాడు. పోయిన వారము చాలా సంగతులు ఆహాజు గురించి విన్నాను. ఈ వారంలో కూడా ఆయన గురించి ఏముందో చూడండి. 7వ వచనంలో ఇట్లుండగా
ఆహాజు ఏం చేశాడు? యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారాలను తీసుకొని అష్షూరు రాజునకు కానుకను పంపించాడు. దేవుని మందిరంలో ఉన్న దాన్ని తీసుకోవచ్చా? దేవునికి ప్రతిష్ఠించబడిన వస్తువులను తీసుకోవచ్చా? వెండి బంగారాలు ఆలయంలో దేవుని మందిర సంబంధమైన సామాగ్రిని, వెండి బంగారాలను తీసుకొని అష్షూరు రాజునకు కానుకను పంపిస్తున్నాడు. ఎందుకు? నాకు శత్రువులుగా ఉన్నారు ఇద్దరు. పైన చదవండి, ఎవరు ఆ శత్రువులు? 5వ వచనం. సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడు పెకహు యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చారు. నా మీదకి యుద్ధానికి వచ్చినారు. అష్షూరు రాజా నాకు సహాయం చేయని చెప్పి దేవుని మందిరపులో ఉన్నటువంటి సామాగ్రి, వెండి బంగారాలను అష్షూరు రాజునకు కానుకలు పంపించాడు. న్యాయమేనా ఇది? దేవునికి సంబంధించినటువంటి వెండి బంగారాలను తీసుకెళ్ళి అలాగా ఉపయోగించడము న్యాయమేనా? ఇంకా అంత మాత్రం కాకుండా రాజనగర సంబంధమైనట్టు ఉన్న సామాగ్రుల్లో కూడా కనపడిన వెండి బంగారాలను అష్షూరు రాజునకు అప్పగించినాడు. కానుకగా ఆయనకు పంపినట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. అంత మాత్రం కాకుండా కానుకగా పంపాడు. ఎందుకు? అష్షూరు రాజును ఆశ్రయించినాడు. చాలాసార్లు మనం చర్చిలో విన్నాం. బైబిల్లో మధ్యస్థ వచనాలు ఏంటి చెప్పండి? మధ్యస్థ వచనాలు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ పండితులు మధ్యస్థ వచనాలు రాయించినారు. రాజును నమ్ముకొనుట కంటే కదా, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118వ కీర్తన 8వ వచనము, 118, 8, 9 వచనాలు చదవండి. సెంట్రల్ వర్సెస్ ఆఫ్ ద బైబిల్. వాట్ ఆర్ ద సెంట్రల్ వర్సెస్ ఆఫ్ ద బైబిల్ అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం చెప్పాలి? 118వ కీర్తన 8వ వచనం, 9వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు కొంచెము వరకే సహాయం చేస్తారు. కొన్నిసార్లు మనుషులు చేతులు ఎత్తేస్తారు, అదొక గుంపు. కొంతమంది కొంచెం వరకే సహాయం చేస్తారు. ఎవరైనా 100% సహాయం చేస్తారా? దేవుని వాక్యం ఎంత బాగా చెప్తుంది. దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, దేవుణ్ణి ఆశ్రయించి ఉంటే ఈ యొక్క ఆహాజు ఎంత మేలు పొందుండేవాడు. దేవుని బిడ్డలారా గమనించండి. సెంట్రల్ వర్సెస్ ఆఫ్ ద బైబిల్. మనుషులు నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు, యెహోవాను ఆశ్రయించు. శత్రువులు వచ్చినప్పుడు ఈయనకు బహుశా ఫాదర్ అవుతాడు. ఎవరికి? ఈ ఆహాజుకు. మరి ఏం చేశాడో చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయములో ఈయన ముత్తాత ఏం చేశాడో చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ కూడా ఒక యూదారాజు ఉన్నాడు. ఆహాజుకు ముత్తాత అవుతాడు. ఏమని ప్రార్థించినాడు? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా?
మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలవబడి మొత్తం కుటుంబాలతో కలిసి యెహోషాపాతు దేవునికి ప్రార్థించినప్పుడు యుద్ధంలో దేవుడు ఆయనకి జయాన్ని ఇచ్చినాడు. కానీ ఆహాజు అష్షూరు రాజును ఆశ్రయించాడు. మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం చూడండి, 28వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 28, 21. ఆహాజు భాగములు ఏర్పరచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగరంలో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునకిచ్చెను. కానీ అష్షూరు రాజు అతనికి సహాయము చేయలేదు. అష్షూరు రాజు అతనికి సహాయము చేయలేదు. రాజుల గ్రంథంలో లేదు, కానీ దినవృత్తాంతముల గ్రంథం 28:12 రాయబడింది. యెహోవా మందిరంలో ఒక భాగం ఇచ్చాడు, రాజనగరం నుండి ఒక భాగం తీసుకొచ్చాడు, అధిపతుల నుండి ఒక భాగం తీసుకొచ్చి 3 భాగాలు అష్షూరు రాజునికి ఇస్తే అష్షూరు రాజు అతనికి సహాయము చేయలేదు. మరి ఈ మాట ఎంత వాస్తవం? 118వ కీర్తన 8వ వచనం, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ వాక్యం ఎంత బాగా నెరవేర్చబడిందో చూడండి. 8వ వచనం, రాజులు 2వ గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. రాజులు 2వ గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం. అష్షూరు రాజునకు కానుకను పంపి అష్షూరు రాజుతో ఏమంటున్నాడు? నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు దూతలను పంపించాడు. కానుక పంపేది ఒక తప్పైతే, ఫస్ట్ దేవుని మందిరంలో ఉపకరణాలను తీసుకోవడం ఒక తప్పు, అదా కానుకలు పంపడం రెండవ తప్పు, అష్షూరు రాజును ఆశ్రయించడం ఇంకో తప్పు. 8వ వచనంలో నీ దాసుడను, శత్రువులతో ఏమంటున్నాడు? నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను. ఇదే 2 మాటలు దేవునితో చెప్పుంటే, ఆహాజు రాజు ఈ 2 మాటలు అష్షూరు రాజుతో చెప్పిన ఈ 2 మాటలు ఒకవేళ దేవునితోనే అనుంటే ఏమై ఉండేది? ఆహాజు రాజుకు దేవుడు ఎంత సహాయం చేస్తుండేవాడు. నేను నీ దాసుడను, నీ కుమారుడనని చెప్పి శత్రువుకు బెండైపోతున్నాడు. శత్రువుకు తను తాను అప్పగించుకుంటా ఉన్నాడు. ఈ కానుకలన్నీ దూతల ద్వారా పంపుతున్నాడు. అంత మాత్రం కాకుండా నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలన అష్షూరు రాజునొద్దకు దూతలను పంపాడు. ఆ అష్షూరు రాజు పేరు ఏం పేరు? తిగ్లత్-పిలేసెరు. దేవుడు బెస్టా, అష్షూరు రాజు బెస్టా? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు చూడండి. తండ్రి బెస్టా, పందుల యజమానుడు బెస్టా? మానవుడు దేవుని ఎంత అపార్థం చేసుకుంటాడు చూడండి. తండ్రి ఎంతో కనిపెట్టుకొని ఉన్నాడు. నా కుమారుడు ఎప్పుడొస్తాడని తండ్రి తప్పిపోయిన కుమారుని విషయంలో ఎంత ఎదురు చూస్తున్నాడు. అలాంటి తండ్రి నుండి దూరం అయిపోయినాడు. ఆయనకు ఎవరు నచ్చినారు? పందుల యజమానుడు నచ్చినాడు. మన పరలోకపు తండ్రి మనకు ముఖ్యమా? ఆయన ప్రేమ కలిగిన వాడా, బయట వాళ్ళు ప్రేమ కలిగిన వారా?
ఆఖరికి తెలుసుకున్నాడు తప్పిపోయిన కుమారుడు. అయ్యో, ఈ పందుల యజమానుని కంటే నా తండ్రి ఎంత కనికరం గలవాడు, వెళ్తాను, ఒప్పుకుంటాను అని నా తండ్రి వద్ద అనేక మంది కూలి వాళ్ళకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంది అని అనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క ఆహాజు రాజుకు ఎవరు నచ్చినారు? దేవుడు నచ్చాడా? అశ్షూరు రాజు నచ్చినాడా? దేవుని వదిలేశాడు, అశ్షూరు రాజును ఆశ్రయించినాడు. 9వ వచనం, అశ్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదికి, దమస్కు అంటే సిరియా రాజధాని, సమస్కు పట్టణము మీదికి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి, సిరియా రాజు అయిన రెజీన్ అన్నమాట. సిరియా రాజు ఎవరు? రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకొని పోయాను. అశ్షూరు రాజు ఈ కానుక పంపినప్పుడు ఆశపడి, నేను ఇతనికి సహాయం చేస్తే నా చేతిలో కీలుబొమ్మ అయిపోతాడు, పప్పెట్ అయిపోతాడు అని చెప్పి వచ్చి రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణానికి చెరదీసుకొని పోయినాడని వ్రాయబడింది. ఆ తర్వాత 10వ వచనం చూడండి. రాజైన ఆహాజు అశ్షూరు రాజైన తిగ్లత్పిలెసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణానికి వచ్చాడు. ఇద్దరు ఇప్పుడు దమస్కులో కలుసుకున్నారు. ఆయనేమో అశ్షూరు నుంచి దమస్కుకు వచ్చాడు. ఎవరు? అశ్షూరు రాజు అశ్షూరు నుండి దమస్కుకు వచ్చినాడు. ఆహాజేమో యెరూషలేము నుండి, యూదా దేశం నుండి దమస్కు వచ్చినాడు. ఒకవేళ అశ్షూరు రాజే నన్ను కలుసుకొని చెప్పాడేమో మనకు తెలియదు. అందుకే ఈ సమయంలో అశ్షూరు రాజు దగ్గరికి ఈ యొక్క ఆహాజు రాజు దమస్కుకు వచ్చి కలుసుకొని 10వ వచనం చూడండి. కలుసుకొనుటకై దమస్కునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచాడు. దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. రాజైన ఆహాజు ఎప్పుడైతే దమస్కుకు వచ్చి అశ్షూరు రాజును కలుసుకున్నాడో, ఆ సిరియా దేశంలో దమస్కు దేశంలో ఉన్న దమస్కు పట్టణంలో ఉన్న ఒక బలిపీఠం ఆయన్ను ఆకర్షించింది. ఒక బలిపీఠము చాలా ఫ్యాషనబుల్గా ఉంది. మరి ఏమైనా బాగా చెక్కినారో ఏమో మనకు తెలియదు. ఒక బలిపీఠము ఇతన్ని ఆహాజును చాలా ఆకర్షించింది. చూచినాడు అని రాయబడింది, దాన్ని కోరుకున్నాడు అని రాయబడింది. చూడండి 10వ వచనం. దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. ఎందుకు పంపించాడు? మా ఊరిలో కూడా, యెరూషలేములో కూడా దేవుని మందిరంలో ఇలాంటి బలిపీఠం ఉండాలని కోరుకున్నాడు. మరి ఎంత ప్రమాదంలో పడిపోయినాడో చూడండి. దేవుని వాక్యములు ఏముందంటే, వాళ్ళను వీళ్ళను మనం చూసి దేవుని మార్గాలను, దేవుని పద్ధతులు మనం మార్చుకోకూడదు. ఆల్రెడీ మందిరంలో బలిపీఠం ఉంది, గంగాళం ఉంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంది, దీపవృక్షం ఉంది, ధూపవేదిక ఉన్న, అన్నీ ఉన్నాయి మందిరంలో. కానీ ఒక కొత్త దానిని అక్కడ దమస్కు పట్టణంలో చూసే లోపల ఈయనకు ఆశ పుట్టింది. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును, ఆ మాట చదువుదాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. వాళ్ళను వీళ్ళను చూసి మనము దేవుని పద్ధతులు మనం మార్చకూడదు. రోమీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మరి ఈయనకి ఏం పట్టిందో ఏమో ఈ బలిపీఠం పైన కన్నుపడింది. వెంటనే ఏం చేశాడు చూడండి. ఆ బలిపీఠాన్ని చూచి రాజుల 2వ గ్రంథం 10:11 దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపించాడు. ఊరియా ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. దూతల చేత ఇమ్మీడియట్గా మరి అక్కడ ఏమైనా ఆర్ట్ గీయించాడు? ఆ రోజుల్లో కెమెరాస్ లేవు కదా. దాని కొలతలు దాన్ని ఏమేమి చేశారు అంత ఆర్ట్ గీయించాడు. మరి ఎట్లా చేశాడో యాజకుడైన యెరూషలేములో ఉన్న యాజకుడైన ఊరియాకు వెంటనే పంపించాడు. దూతల ద్వారా పంపించాడు. ఆ తర్వాత చూడండి 11వ వచనం. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి, సేమ్ అలాంటిదే. ఈలోగా ఈ యాజకుడు ఏం చేశాడు? రాజైన ఆహాజు పంపించిన యొక్క నమూనాను, ఆ మచ్చునకు సమమైన ఒక బలిపీఠాన్ని కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునుపే సిద్ధపరిచినాడు. మరి ఈయన కూడా ఎలాంటోడో చూడండి. ఈ యాజకుడు కూడా పేరుకు యాజకుడే కానీ ఆల్రెడీ దేవుని మందిరంలో ఒక బలిపీఠం ఉంటే ఇంకొక అన్య బలిపీఠాన్ని పెట్టొచ్చా అని ఆలోచన చేయలేదు. ఎందుకు? ఈయనకు 2 రకాలుగా డబ్బులు వస్తాయి. 4వ వచనం చదవండి. 4వ వచనం 16:4 మరియు ఆహాజు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయిచు వచ్చెను. కొండల మీద అర్పించిన బలులకు డబ్బులు వస్తాయి, ప్రాఫిట్ వస్తుంది దీనికి. దేవుని మందిరంలో అర్పించే బలులకు కూడా ఈయనకి ప్రాఫిట్ వస్తుంది. ఎవరికి? ఊరియాకు. అందుకొరకే వాక్యానుసారం కాకపోయినా సరే రాజు చెప్పినట్టు వింటా ఉన్నాడు ఊరియా. రాజు చెప్పినట్టు మరి చేస్తూ ఉన్నాడు, చేసేసాడు. రాజు దమస్కు నుండి రాకమునుపే బలిపీఠాన్ని తయారు చేయించి పెట్టేసినాడు. దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో ఒక వాక్యము ఉంటుంది, గాడ్స్ వర్క్ షుడ్ బి డన్ ఇన్ గాడ్స్ వే ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని పనిని దేవుని విధానంలో దేవుని మహిమ కొరకు మనం చేయాలి. చెప్పండి. దేవుని పనిని దేవుని విధానంలో దేవుని మహిమ కొరకు మనం చేయాలి. బైబిల్లో మనం చూస్తే ప్రతి దానికి దేవుడు కొలతలు ఇచ్చినాడు. ప్రత్యక్ష గుడారం ఇట్లుండాలి, బలిపీఠం ఇట్లుండాలి, ధూపవేదిక ఇట్లుండాలి, దీపవృక్షం ఇట్లుండాలి, సన్నిధి రొట్టెల బల్ల ఇట్లుండాలి, మందసం ఇట్లుండాలి, తెరలు ఇట్లా ఉండాలి. అన్ని ప్రతి దానికి పూసగుచ్చినట్లు దేవుడు చెప్పితే ఈ ఆహాజు రాజు దమస్కులో ఏదో ఒక బలిపీఠం బాగుందని చెప్పి ఆ నమూనాను ఊరియాకు పంపించి నేను వచ్చేలోగా దీన్ని తయారు చేసి పెట్టని చెప్పడము ఎంత భయంకరం. దేవుడు ఒప్పుకుంటాడా? ఓ దేవుడు బిడ్డలారా గమనించండి. దేవుడు ప్రతిదీ కూడా దేవుడు మోషేకి చెప్పాడు. నిర్గమాకాండంలో చూడండి, ఒక మాట మనం చదువుదాము.
నిర్గమ కాండము 25వ అధ్యాయము 40వ వచనం. నిర్గమ కాండము 25వ అధ్యాయము 40వ వచనం చదువుతున్నాను, చూడండి. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. మోషే, నీ సొంత జ్ఞానం ఉపయోగించడానికి వీల్లేదు, నీ సొంత తెలివిని ఉపయోగించడానికి వీల్లేదు. బలిపీఠం కానీ, ధూపవేదిక కానీ, మందసం కానీ, గంగాళం కానీ ఏదైనా సరే చెప్పండి, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. 26వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. మోషే, ఎట్లా నీకు చూపిస్తే అట్లాగని. మరి ఏదంటే ఆ బలిపీఠం తీసుకురావచ్చా? ఏ మందసం అంటే ఆ మందసం పెట్టచ్చా? ఆహాజు ఎంత తప్పిదం చేస్తున్నాడు. యాజకుడైన ఊరియా కూడా ఎంత తప్పు చేస్తున్నాడు. హెబ్రీలకు రాస్తూ హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు చూడండి, 8వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము. ఈ రోజుల్లో చాలామంది దేవుని సేవ చేస్తున్నారు. బ్రదర్, ఏం చేస్తున్నావంటే సేవ అంటాడు. పని లేదు, పాట లేదు, ఉద్యోగం లేదు కదా, మరి పెట్టుబడి లేని వ్యాపారం. ఈనాడు ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే సేవ అంటాడు. ఓ తెల్ల చొక్కా వేసుకోవడం, తెల్ల ప్యాంట్ వేసుకోవడం కదా, బైబిల్ తీసుకోవడం లేదా బైబిల్ సంచి తీసుకోవడం, ఇల్లు దగ్గరికి వెళ్ళడం, డబ్బులు వసూలు చేసుకోవడం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సేవ దేవుని విధానంలో దేవుని మహిమ కొరకు చేయాలి. గాడ్స్ వర్క్ షుడ్ బి డన్ ఇన్ గాడ్స్ వే ఫర్ గాడ్స్ గ్లోరీ. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు అని దేవుడు మోషేకు చెప్పాడు. మరొక వచనం కూడా చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం, 1 Chronicles 28th చాప్టర్. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం చూడండి. దావీదు చెప్తున్నాడు, ఇవి అన్నీ అప్పగించి దావీదు తన కుమారుడైన సొలొమోనుకు అన్నీ అప్పగించిన తర్వాత సొలొమోనుతో ఏం చెప్తున్నాడు చూడండి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు. మచ్చులు అంటే ఏం చెప్పండి? డిజైన్స్, డ్రాయింగ్స్ కదా. ఇంకా ఏమంటారు మచ్చుల్ని? ఏమంటారు? అన్ని దేవుడు ప్రిపేర్ చేశాడు. ప్రత్యక్ష గుడారం విషయంలో దేవుడు మోషేకు చెప్పాడు. మా తర్వాత పక్కా మందిరం కట్టే విషయంలో దేవుడు దావీదుకి చెప్పాడు. ఏమని చెప్పాడు దావీదుకి? చూడండి, దావీదు ఇప్పుడు సొలొమోనుతో చెప్తున్నాడు, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలకముగా నాకు నేర్పెను. యెహోవా హస్తము దావీదు మీదకి వచ్చిందంట. అంటే దాని అర్థం ఎవరైనా చెప్తారా? దావీదు ఇట్లా డ్రాయింగ్ వేస్తా ఉన్నాడు, దేవుని మందిరం ఇట్లా రాస్తా ఉన్నాడు కదా, ఇట్లా ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇట్లా పెడదామని ఆయన దేవుని మందిరం కొంచెం డ్రాయింగ్ వేస్తూ ఉంటే దేవుని హస్తము ఆయన మీదకి వచ్చి ఆ నమూనా అంత దేవుని హస్తమే ఆయనకు డ్రాయింగ్. మచ్చులు అనే మాట డిజైన్స్, డ్రాయింగ్స్, ఆ యొక్క నమూనాలన్నీ కూడా దేవుడే చూపించాడు. సొలొమోను కూడా ఎంత జ్ఞానవంతుడైన తన ఇష్ట ప్రకారంగా మందిరం కట్టడానికి వెళ్ళి
ఇదే మాట సొలొమోనుతో చెప్తుంది, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలంగా నాకు నేర్పెనని సొలొమోనుతో చెప్పెను. 12వ వచనం కూడా చదువుతారా? 12వ వచనం కూడా చదవండి. వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. మరలా మచ్చులు అనేటువంటి పదము మనము చూస్తూ ఉన్నాం. 19వ వచనంలో 12వ వచనంలో కూడా మచ్చులు అనే పదము మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన ఇష్ట ప్రకారంగా చేయకూడదు. కొండ మీద నీకు చూపబడిన ప్రత్యక్ష గుడారం విషయంలో దేవుడు మోషేకు చూపించాడు. సొలొమోను కట్టేటువంటి మందిరం విషయంలో దావీదుకు దేవుడు చూపించాడని బైబిల్లో రాయబడి. తిరిగి మన పాఠానికి వచ్చినామనుకోండి, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయానికి వస్తే ఏమని రాయబడింది? 11వ వచనం. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచను. 12వ వచనం. అంతటా రాజునగా ఆహాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠాన్ని చూచి ఆ బలిపీఠం వద్దకు వచ్చి దాన్ని ఎక్కి బాగా నచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, సేమ్ డిట్టో ఉంది. దమస్కు పట్టణంలో తాను చూచిన బలిపీఠం ఎట్లుందో సేమ్ సైజు, సేమ్ అలంకరణ, సేమ్ ఫ్యాషనబుల్గా ఉంది. మరి అంత కార్వింగ్ ఉందేమో, అంత చెక్కబడిన పని ఉన్నట్టుంది, ఆకర్షణీయంగా ఉంది, ఎంతో చూడడానికి ముచ్చటగా ఉంది. వచ్చిన వెంటనే దమస్కు నుండి వచ్చిన వెంటనే బలిపీఠం చూచి ఆ బలిపీఠం వద్దకు వచ్చి దాన్ని ఎక్కి 13వ వచనంలో రాయబడింది, దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించను కదా. ఈ రోజుల్లో కూడా ప్రజలకు ఎట్లుండాలంటే ఆత్మీయత కాదు, మంచి మ్యూజిక్, డప్పుల శబ్దం ఎక్కువ ఉండాలి, కనీసం అంటే 5-6 ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కదా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. మ్యూజిక్లు ఎక్కువ పెట్టి, శబ్దాలు ఎక్కువ పెట్టి కొన్నిసార్లు ప్రజలను ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చర్చిలో ఒక థియేటర్, వినండి, చర్చిలు ఈ రోజుల్లో థియేటర్స్ లాగా అయిపోతున్నాయి. గమనించండి. చాలా సంఘాలు సంఘంలాగా ఉంటున్నాయా? చర్చిలు థియేటర్స్ లాగా ఉంటున్నాయి. అంత మాత్రం కాకుండా ఆరాధన కాదు, ఒక ఎంటర్టైన్మెంట్గా నడిపిస్తున్నారు పాస్టర్లు. భక్తిభావం లేదు కదండి. క్రీస్తు ఈజ్ నాట్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆరాధన ఒక ఎంటర్టైన్మెంట్గా చేస్తూ ఉన్నారు. సినిమాకి పోతే ఎలాగా ఆహ్లాదకరంగా ఉంటుందో చర్చి కూడా ఏంటంటే అంత ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి. అంత మాత్రం కాకుండా మరి పరిచర్య అనేది కూడా ఏదో ఒక బాగా చేసే ఒక పరిచర్యలాగా, ఒక పర్ఫార్మెన్స్ లాగా చేయాలన్నట్టుగా చాలామందిలో అభిప్రాయం ఉండిపోయింది. సంఘం అనేది కూడా, కాంగ్రిగేషన్ అంటే ఇదందరూ కూడా, ఇప్పుడు ఆరాధన ఉందనుకోండి, ఆరాధన అంటే ఏంటి? ఒకరు పాట చెప్తారు, ఒకరు స్తుతులు చెల్లిస్తారు, ఒకరు బలలో మాట్లాడతారు, ఒకరు రొట్టె కొరకు స్తుతులు చెల్లిస్తారు, పాత్ర కొరకు స్తుతులు చెల్లిస్తారు. కానీ కాంగ్రిగేషన్ అనేది కూడా ఏమైపోయిందంటే సమాజం కూడా ఒక ఆడియన్స్ లాగా అయిపోయింది. అందరూ మౌనంగా ఉంటారు, ఒక పాస్టర్ గారు మాత్రమే అయిపోతారు. చూసారా దేవుని బిడ్డలారా? ఒకరిని చూసి ఒకరు, కొత్త కొత్త పద్ధతులు, ఇది మాకు నచ్చింది,
ఆ చర్చిలో ఇట్లా చేస్తున్నారు, మనం కూడా చేస్తే మన చర్చి కూడా అభివృద్ధిలోనికి వస్తుంది కదా. వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి మనం కూడా ఇట్లా చేద్దాం. వారు ఆ పద్ధతి పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా ఈ పద్ధతి పాటిద్దాం కదా. బైబిల్ స్టాండర్డ్స్ చాలామంది మర్చిపోయినారు. దేవుని యొక్క వాక్యం యొక్క స్టాండర్డ్స్ కదా చాలామంది పక్కన పెట్టేసి తమ సొంత ఈ ఆహాజులాగా, చెప్పండి, ఆహాజులాగా కొత్త బలిపీఠాన్ని తీసుకొచ్చి అక్కడ తానే ఎక్కి ఏం చేస్తున్నాడు? దహన బలిని, నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. ఒక డౌట్ వస్తుంది. మొత్తానికి పెద్ద బలిపీఠం తీసుకొచ్చాడు, కొత్త బలిపీఠం తీసుకొచ్చాడు. మొత్తానికి ఆయన యెహోవా దేవునికి అర్పిస్తున్నాడా లేదా 16:4 ప్రకారంగా వేరే వాళ్ళకి అర్పిస్తున్నాడా? 16:4 చదవండి. మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను. మరి ఈ 16:12లో ఎవరో చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. 16:13లో ఆహాజు రాజు మొత్తానికి యెహోవా దేవునికి బలులు అర్పిస్తున్నాడా? 16:4 ప్రకారము అన్ని దేవతలకు అర్పిస్తున్నాడా? లేదా ఇద్దరికి అర్పిస్తున్నాడు? 2 పడవల్లో చెప్పండి, 2 పడవల్లో కాలు పెడితే చాలామంది ఇట్లే ఉంటారండి కదా. సోమవారం నుండి శనివారం వరకు అంత లోక పద్ధతులు, లోక ఆచారాలు. ఆదివారం అయితేనే ఎక్కడ లేని భక్తి వస్తుందండి. సోమవారం నుండి శనివారం వరకు పద్ధతులు, ఆచారాలు కదా. ఆదివారం వచ్చే లోపల అబ్బా ఎంత భక్తి. ఈయన చూస్తే మళ్ళీ దేవుని మందిరానికి తీసుకొచ్చాడు, మళ్ళీ దహన వల్ల అర్పిస్తున్నాడు. 16:4 చూస్తే పచ్చని ప్రతి చెట్టు కింద బలులు అర్పిస్తానే ఉన్నాడు, ధూపం వేస్తానే ఉన్నాడు. బహుశా యెహోవా దేవునికి అర్పిస్తున్నాడు, అన్ని దేవతలు కూడా అర్పిస్తా ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనం చూడండి. 2 Chronicles chapter 28 verse 23. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనం. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదను అని అనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను ఈ ఆహాజు రాజు. ఎంత భయంకరమైన విషయమో చూడండి. 16:4లో చూసాము, రాజుల 2వ గ్రంథం 16:4లో. దినవృత్తాంతం 28-23లో కూడా దమస్కు దేవతలు వాళ్ళ రాజులకు సహాయం చేశాయి కాబట్టి నాకు కూడా దమస్కు దేవతలు సహాయం చేస్తారేమని అనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను. మళ్ళీ రాజుల 2వ గ్రంథం 16-13లో కొత్త బలిపీఠం మీద నైవేద్యం అర్పిస్తున్నాడు, పానార్పణ అర్పిస్తున్నాడు, సమాధాన బలి పశువు రక్తాన్ని దాని మీద ప్రోక్షించినాడు. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనాలు. దేవునికి ఏది ఇష్టమో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం చదువుతున్నాను. 1 Samuel chapter 15 verse 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఒకడు దహన బలులను అర్పించడం వలన సంతోషించిన. ఆహారాజు ఏం చేయాలి? ఇప్పుడు బలులు అర్పించాల్సిన అవసరం ఉందా?
ఎంత కొత్త బలిపీఠం తెచ్చినా అది పెద్ద దేవునికి అనుకూలమా? యెహోవా ఆజ్ఞను గైకొనకుండా ఎన్ని బలులు అర్పిస్తే ఏం ప్రయోజనం? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును అర్పించడం వలన సంతోషించినా ఆజ్ఞ గైకొనకుండా ఎన్ని బలులు అర్పిస్తే ఏం ప్రయోజనం? ఈనాడు చాలామంది విశ్వాసులండి. ఇవన్నీ మనం ఏమనుకుంటాం తెలిస్తే ఇది సౌలుకు సమూయేలు చెప్పాడు అనుకుంటాం. మనము తీసుకోము. ఇది సమూయేలు సౌలుకు చెప్పాడు అనుకుంటాం. మనకు అన్వయించుకోము. ఎంతమంది విశ్వాసులు ఈ రోజుల్లో విచ్చలవిడిగా జీవిస్తూ ఆదివారం వచ్చి రొట్టె రసం తీసుకుంటారు, ఆదివారం వచ్చి దేవుని ఆరాధిస్తారు. చాలాసార్లు మనం భ్రమలో ఉన్నాం కదా. ఆలోచించుము, బలుడు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టం, పొట్టేల్లో కొరవు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సౌలు మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞ గైకొనుట శ్రేష్టం. బలుడు ముఖ్యం కాదు, మరి పొట్టేళ్ళ కొరవు అర్పించడం ముఖ్యం కాదు. మాట ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ పాటించడం అనే మాట మనం చదువుతున్నాం. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుటను పాపముతో సమానం, మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నువ్వు రాజుగా ఉండకుండా నన్ను విసర్జించను అనెను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈయన దేవుని ఆజ్ఞ గైకొనకుండా కొత్త బలిపీఠం పైన బలులు అర్పించి, పానార్పణం నైవేద్యము దహన బలి అర్పించి సమాధాన బలి పశువు రక్తాన్ని ప్రోక్షించాడు. 14వ వచనం, మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిట స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి, చూసారా, పాత బలిపీఠాన్ని అక్కడ తీయించేసినాడు. ఎంత భయంకరం చూడండి. ఆహాజు రాజు దేవుని మందిరములో ఎప్పటి నుండో ఉన్న మందిర బలిపీఠాన్ని తీసేసి కొత్తదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, మనం మార్పు చేయాలి, ఇటు చేయాలి, అటు చేయాలి. నో కదండి. మనం దేవుని వాక్యాన్ని మనం పాటించినప్పుడు, దేవుని మార్గాన్ని మనం పాటించినప్పుడు కదా, దేవుడే మన సేవను, సంఘాన్ని దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తాడు కదా. ఆ యొక్క దాన్ని మధ్య నుండి తీయించి వేరే చోట పెట్టించినాడు. తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే పౌలు ఎప్పుడో రాశాడు తిమోతికి, తిమోతి అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఏలైనగా మనుషులు దురద చెవులు కలిగిన వారై, మనుషులు దురద చెవులుగా సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది అని చెప్తూ, తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. చదువుదామా? తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుదాం. 2 Timothy chapter 4 verses 3 and 4. ఎందుకనగా జనులు హితబోధను సహింపరు. వాళ్ళకన్నీ కొత్తవి కావాలి. సంఘంలో ఉన్న పెద్దలు, నాయకులు, సేవకులు నచ్చరు. పాత ప్రసంగాలు నచ్చవు కదండి. పాత పాటలు నచ్చవు. కొంతమందికి ఎప్పుడు కొత్త పాటలే.
కొత్త పాటలు ఈ రోజుల్లో ఎట్లున్నాయి? కొన్ని బాగున్నాయి, కొన్ని ఎట్లున్నాయి చెప్పండి? అంత సినీ స్టైల్. చూసినారా కొన్ని పాటలు? ఇంకోటి కొన్ని లవ్ సాంగ్స్. ఒక అబ్బాయి అమ్మాయి కొరకు ఎలా పాటలు పాడతారు? పోతే దాంట్లో ఏం చేస్తారంటే సేమ్ రాగం ఉంటుంది, యేసు ఎక్కడెక్కడ యేసు ప్రభుని పెట్టేస్తాడు, అంతే. లవ్ సాంగ్స్ అవి కదా. ఆదివారం పెడతా ఉంటారు, నేను పెట్టద్దన్నాను. ఒక పాట చూసినారా? నీలో మునిగి తేలాక, ఏదో పాట ఉంది కదా, యేసు ప్రభులో మునుగుతామంట తేలుతామంట కదా. చూడండి, లవ్ సాంగ్స్ అవన్నీ. ఈరోజులో చాలామంది ఏంటంటే పాత ప్రసంగాలు నచ్చవు, వాళ్ళకు కొత్త కొత్త ప్రసంగాలు కావాలి. సంఘంలో ఉన్న బోధకులు, నాయకులు, సేవకులు వాళ్ళకు నచ్చరు కదా. పాత పాటలు నచ్చవు, కొత్త కొత్త పాటలు కావాలి కదా, కొత్త విధానాలు కావాలి, కొత్త మార్గాలు కావాలి. జనులు ఈ లాస్ట్ రోజుల్లో ఎట్లంటే జనులు హితబోధను సహింపరు. నెక్స్ట్ చూడండి, దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. కొత్త కొత్తవన్నీ, కొత్త కొత్త స్పీకర్లు, కొత్త కొత్త పద్ధతులు, కొత్తవన్నీ పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. ఇప్పుడు వచ్చేసింది. ఆయన ఏమన్నాడు? వచ్చును అన్నాడు అప్పుడు. ఇప్పుడు అంచె దినాలు కాబట్టి వచ్చేసినాయి. దేవుని బిడ్డలారా, అన్ని సంఘాలు వాక్యానుసారమైనవి కావు. అందరు బోధకులు వాక్యానుసారమైన బోధకులు కాదు. యేసు ప్రభువు మాట చెప్పినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఆ దినమున అనేకులు నన్ను చూచి, కొందరు అనలేదు యేసు ప్రభు, ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అనేకులంట, అనేకులు. చాలామంది పాస్టర్లు, దైవ సేవకులు ఆ రోజు ఆశాభంగం చెందుతారు. బోధకులు మరీ కఠినమైన తీర్పు ఉందని బైబిల్లో రాయబడి కదండి. వారు చెప్పుదురే కానీ చేయరు. యేసుప్రభు ఏం చెప్పారు శాస్త్రుల పరిచయాల గురించి? కాబట్టి ఈ రోజుల్లో అలాంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథలో తిరుగు కాలం వచ్చును. కొంతమంది చెప్తా ఉంటారు, ఏం ప్రసంగం ఉండదంట, ఇటు తిప్పినా అటు తిప్పినా అటు తిప్పినా ఇటు తిప్పినా ఏం సారమే ఉండదు. కొంతమంది కదా, కాకమ్మ కథలు, గువ్వమ్మ కథలు మనం ఇంటర్నెట్లో వింటాము, వాక్యం అనేదే ఉండదు. నేను గమనిస్తాను, కొంతమంది నేరుగా స్టేజ్ మీదకి వచ్చి బైబిల్ ఫస్ట్ వాక్యం చెప్పకుండా ఏదో ఇంట్రడక్షన్గా 10-15 నిమిషాలు ఏందో చెప్తారు. అంత గాలిపోతుంది అది. స్టేజ్ ఎక్కిన వెంటనే ఫస్ట్ మనం బైబిల్ తెరిచి 1-2 వచనాలు చదివి ఆ తర్వాత నువ్వు చెప్పాల్సింది ఏదో చెప్పాలి. ఈ రోజుల్లో కొంతమంది స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అసలు బైబిల్ తెరవరు, 5-10 నిమిషాలు అసలు ఏందో చెప్తారు. ఆ తర్వాత కదా 45 నిమిషాలే వాక్యం, అప్పుడు 45 నిమిషాలు అంటారు స్పెషల్ మీటింగ్స్ కదా. ఈ 10-15 నిమిషాలు ఇదే ఇంట్రడక్షనే పోతుంది. ఓ దేవుని బిడ్డలారా, అలాంటి బోధకులకు కూడా అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని ప్రభువు చెప్పాల్సి ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద, చూసారా ఏ బలిపీఠం ఇది? కొత్తది. ఎలాంటి బలిపీఠం? పెద్ద బలిపీఠం. ఈ రోజుల్లో అందరికీ ఏం కావాలి? పెద్ద చర్చి కావాలి. ఏం డివైన్ లైట్ ఇది? నేను ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ డివైన్ లైట్ చర్చ్ రేకుల షెడ్డు సంఘం ప్రభువా, పైకి వెళ్ళి ఎంత ఇక్కడ ఉంది కానీ పైన చూస్తే రేకులు, ఈ చిన్న స్థలం మాత్రమే స్లాబ్, పార్ట్ అంతా రేకులే, మొత్తం రేకులే. మన సంఘం ఏంటి? రేకుల షెడ్డు సంఘం. మనది. దేవుని బిడ్డలారా,
గమనించండి, ఈ రోజుల్లో ప్రజలకు ఏం కావాలి? జిగేలు అంటూ లైట్లు కావాలి, ఆకర్షణ కావాలి, సందడి కావాలి, మ్యూజిక్ ఎక్కువ ఉండాలి, వాక్యం కాదు, కొత్త పాటలు ఉండాలి, పెద్ద చర్చ్ ఉండాలి, మెగా చర్చ్ ఉండాలి. పాస్టర్ కూడా ఎట్లుండాలి? టై, సూటు, కోటు, బూట్ వేసుకొని కదా, సినీ స్టైల్లో ఉండాలి, సెలబ్రిటీ లాగా ఉండాలి. చాలామంది పాస్టర్లు ఈ రోజుల్లో ఎట్లున్నారు? సెలబ్రిటీస్. వాళ్ళు వస్తుంటే వాళ్ళ వెనకల, ముందు వెనకల బాడీ గార్డ్స్ కదా, వాళ్ళు వస్తుంటే ఎంత దేవుని బిడ్డలారా గమనించి, పెద్ద బలిపీఠం ఆహాజు అందుకే అక్కడ ఉన్నదాన్ని యెరూషలేముకి సేమ్ నమూనాతో చేయించుకున్నాడు. యేసుప్రభు ఏం చెప్పారు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య ఉంటాను. గుడిసెలో కానీ కదా, చిన్న మందిరం కానీ కదా, అక్కడ కూడా దైవ సన్నిధి ఉంటుంది. కాబట్టి మనం చూస్తే పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహన బలులను, సాయంత్రం అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహన బలి నైవేద్యములను, దేశపు జనులందరూ అర్పించు దహన బలి నైవేద్యములను, పానార్పణములను దహించి ఏ దహన బలి జరిగినను, ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును ఈ పెద్ద బలిపీఠం మీదనే ప్రోక్షింపవలెను. పాతది లేదు, ఇంకా పాత బలిపీఠం మరి లేకపోతే మోషే నియమించిన బలిపీఠం, లేదా దావీదునకు దేవుడు మచ్చుగా కొలతలవన్నీ ఇచ్చిన మరి దావీదు ద్వారా దేవుడు ఇచ్చిన బలిపీఠం కాదు. ఏంటి ఇప్పుడు? పెద్ద బలిపీఠం మీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠం దేవుని యొద్ద నేను విచారణ చేయుటకు ఉంచవలెను. అసలు ఇది దేవుని దగ్గర విచారణ చేయడానికి ఇత్తడి బలిపీఠం దేవుడు ఏర్పరిచినాడా? మళ్ళీ ఏమంటాడు? ఇత్తడి బలిపీఠాన్ని నేను దేవుని యొద్ద విచారణ చేయుటకు ఉంచవని. ఇందాక నేను చెప్పాను, 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నాడు. అప్పుడప్పుడు యెహోవా దేవుడు అంటాడు, మళ్ళా బలులన్నీ ఇతర దేవతలకు అర్పిస్తూ ఉన్నాడు. 16వ వచనం చూడండి. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేశాడు. సరే, ఒక మాట మనకి, ఆహాజుకు బుద్ధి లేదు, రాజైన ఆహాజుకు బుద్ధి లేదు. యాజకుడైన ఊరియాకైనా బుద్ధి ఉండాలి కదా, వాక్యం ఎరిగినవాడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26, 17, 18. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము, దినవృత్తాంతముల 26వ అధ్యాయము, 2 Chronicles 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదవండి. అయితే ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటక యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. రాజైన ఉజ్జియాని ఎదిరించి, ధైర్యవంతులు. నంబర్ 2, రాజును ఎదిరించిన వారు. ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. ఎవరు ఈ యాజకులు? ఎవరు? అజర్యా. ఎవరు వీళ్ళు? అజర్యా. ఆ తర్వాత 80 మంది యాజకులు. వాళ్ళెవరు? ధైర్యవంతులు. అంత మాత్రం కాకుండా రాజును ఎదిరించినటువంటి వారు. మన పాఠ్య భాగంలో ఉన్నటువంటి ఊరియా రాజు ఏం చెప్తే అది చేస్తున్నాడు. పాత బలిపీఠం తీసేసినాడు. కొత్త బలిపీఠం కొత్త బలిపీఠం పెట్టాడు. నీ బలులన్నీ దీని మీద అర్పించాలి, దీని మీద అర్పిస్తున్నాడు. ఎలాంటి వాడో చూడండి. డబ్బులకు ఆశపడినాడు కదా, రాజును మెప్పించాలని ఆశపడుతున్నాడు. ఎంత భయంకరంగా ఊరియా కూడా ఎట్లున్నాడో చూడండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? రాజుల 2వ గ్రంథం 16:16లో కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చెప్పున అంత చేశాడు. రాజా, తప్పు, నువ్వు చేసేది వాక్యానుసారంగా లేదు, నువ్వు చేసేది తప్పు అని ఊరియా
రాజైన ఆహాజును గద్దించలేదు. 17వ వచనం, మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసి ఒక్కోటొక్కటి తీస్తానే ఉన్నాడు. చూడండి, పాత బలిపీఠాన్ని తీసేసినాడు. ఇప్పుడు చూడండి, స్తంభముల అంచులను తీసేసి వాటి మీద ఉన్న తొట్టిని తొలగించినాడు. ఆ తొట్టి ఏంటంటే లేవర్ అంటారు, గంగాలం. యాజకులు మందిరాన్ని లోపలికి వెళ్ళేటప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని వెళ్తారు. అది సొలొమోను కట్టిన మందిరంలో ఎద్దుల పైన ఒక ప్లాట్ఫామ్ పైన పెద్ద గంగాలాన్ని పెట్టినారు. దాన్ని కూడా తీయించేసినాడు. చూడండి ఏమంటున్నాడు, రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసేశాడు, వాటి మీదను తొట్టిని తొలగించినాడు, ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపేశాడు, రాతి కట్టు మీద దానిని ఉంచాడు. ఇత్తడి ఎడ్ల మీద ఉన్నటువంటి ఆ యొక్క గంగాలాన్ని కదా, దాన్ని రాతి కట్టు మీద దాన్ని ఉంచాడు. బహుశా ఏమేమి మెటల్ ఉన్నాయో, ఇత్తడి మంచి విలువైంది కదా. అంతకుముందే మనం విన్నాం, వెండి బంగారాలు అష్షూరు రాజు పంపించాడు. దేవుని మందిరంలో ఏమేమి ఉన్నాయో ఈ లోహాలు, వెండి బంగారు ఇత్తడి ఏమేమి ఖరీదున్నవన్నీ మరి దేనికోసం వాడుకోవడానికి మెల్లమెల్లగా అన్నీ తీసేస్తూ ఉన్నాడు. ఆ గంగాలాన్ని రాతి కట్టు మీద దానిని ఉంచెను. 18వ వచనం, మరియు అతడు అష్షూరు రాజును బట్టి, ఎవరిని బట్టంట అంటే అతనికి అష్షూరు రాజుకు కీలుబొమ్మ అయిపోయినాడు. ఆయన చెప్పిందే వేదవాక్కు అయిపోయింది. దేవుని వాక్కు కాదు, అష్షూరు రాజు చెప్పిందే తనకు వేదవాక్కు అయిపోయింది. అతని చేతిలో కీలుబొమ్మలాగా అయిపోయినాడు. అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపాన్ని తీసేశాడు. రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేశాడు. బహుశా రాజు యొక్క భద్రత కొరకు డైరెక్ట్గా మందిరములో నుండి రాజు ఇంటికి ఒక ద్వారం ఉండేది. అక్కడ ఏముందో చూడండి, రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసి, రాజు దేవుని మందిరానికి రావడానికి, రాజు దేవుని మందిరం నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఒక వే ఉండేది. అట్లా చేయించినారు అంతకుముందు, అది కూడా తీసేసినాడు. రాజు కూడా ఇంకా దేవుని మందిరానికి రావాల్సిన పనే లేదు. ఎవరి మాటను బట్టి, అష్షూరు రాజు మాటను బట్టి అతను ఎట్లా చెప్పితే అట్లా చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క ఆహాజు రాజు. బహుశా ఈ బలిపీఠం గురించి కూడా అష్షూరు రాజు చెప్పాడేమో, ఇదిగో ఈ సిరియా దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క దమస్కులో ఉన్నటువంటి ఇలాంటి బలిపీఠాన్ని నీవు కూడా నీ దేశంలో పెట్టి అన్నాడో మరి ఏమో. అష్షూరు రాజును బట్టి ఆహాజు రాజు అన్నీ చేస్తూ ఉన్నాడు. 19వ వచనం, ఆహాజు చేసిన ఇతర కార్యాలను గూర్చి యూదా రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయను. రాజుల 2వ గ్రంథంలో ఇంత మాత్రం సమాప్తమైంది. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఆహాజుల గురించి. దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం విందాము. ఇక్కడ రాజుల గ్రంథంలోనేమో ఇంతటితో సమాప్తం చేశాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో ఇంకా ఆయన గురించి కొన్ని సంగతులు రాయబడ్డాయి. ఎవరు? ఆహాజుని గురించి. ప్రభు చిత్తమైతే మనము మిగతా సంగతులు మనం విందాము. మరి ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడినాడు. మనకు బయట పద్ధతులు ముఖ్యం కాదు, వాక్యం ముఖ్యం కాదు, ఆకర్షణలు ముఖ్యం కాదు, పెద్ద చర్చి పెద్ద పాస్టర్ కదా, వీళ్ళు మనకు ముఖ్యం కాదు. దేవుని వాక్యం, దేవుడు మనకు ఏ సంఘం ఇచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా దేవుని వాక్యం ప్రకారంగా మనం ముందుకు సాగాలి. మన జీవితాల్లో ఏమైనా లోపాలు ఉంటే, ఆహాబు లాంటివి ఏవైనా మన జీవితాల్లో ఉంటే మనం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని రెండంచుల్లాగా మనం ఉండద్దు. ఒక కాలు ఇటు ఒక కాలు అటు కాదు. బైబిల్లో రాను ద్విమనస్కులు. బైబిల్లో ఏముంది? డబుల్ మైండెడ్ పీపుల్. ద్విమనస్కులు ఉండకూడదు. అవసరమైనప్పుడు దేవుడు, అవసరమైనది ఇంకోటి, అలా ఉండకూడదు.
ఆహాజు ఇద్దరు దేవతలను కదా, యెహోవా దేవుణ్ణి ఇతర దేవతలను కూడా పూజించినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో ఇలా ఉన్న లోపాలు దిద్దుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి దేవుడు తన కృప మనటగా విస్తరింప చేయును గాక.